మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్‌లో ఉన్నాం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి కొంత చర్చ నడుస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా మేము ఇప్పటికే మొత్తం కూడా ఏస్తున్నాము. కొంత మనకున్నటువంటి బడ్జెట్ లోపాల వల్ల లేట్ అవుతుంది. కానీ ఒకవైపు విద్యార్థులు మాత్రం మీరు అంటే 4 విడతలుగా ఇస్తామంటున్నారు. కానీ మేము ముందు కట్టి మళ్ళీ విడతలు అవన్నీ వచ్చేసరికి లేట్ అవుతుంది. సో, మా పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటూ కూడా మరి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సో, మాట్లాడదాం ఈ ఈ అంశాలపైన. మానవత రాయ్ గారు ఉన్నారు మనతో పాటు. అన్న ఏం చెప్తారు? ప్రధానంగా గవర్నమెంటు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా అంటే ముందే విద్యార్థులు కట్టాలంటే మధ్యతరగతి వాళ్ళు అంటే లో క్లాస్‌లో ఉన్న వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉందనేది కూడా బయట చర్చ నడుస్తుంది. కరెక్టే. ఇటీవలే హైకోర్టు తీర్పిచ్చింది మల్లారెడ్డి కాలేజ్ విషయంలో. ఫీజు బకాయిలు ఉన్నప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాగూ వస్తాయి. కాబట్టి మీరు ఆ బకాయిలు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాం అంటాం అనేది నేరం. చట్ట ప్రకారం కుదరదు. అట్లాంటి వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేసుకోవచ్చు అని చెప్పి గతంలో తీర్పులు ఉన్నాయి, ఇప్పుడు తీర్పులు ఉన్నాయి. కానీ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కావాలని చెప్పి విద్యార్థుల్ని సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తాను. కాబట్టి హైకోర్టు మొన్న తీర్పిచ్చింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇది ప్రభుత్వ కళాశాలల్లో ఇది లేదు. ఒకవేళ ₹1,00,000 ఫీజు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ అందరూ కూడా వాళ్ళతో హామీ పత్రాలు రాసుకొని సర్టిఫికేట్ వాళ్ళ అవసరాలకు ఉద్యోగాలకు ఇస్తూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ప్రైవేట్ కళాశాలకు ఎందుకు ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా ఇవాళ ఒకసారి ప్రభుత్వం జాప్యమైందంతే. ఆల్రెడీ మొన్న ఫీజు బకాయిలు ఎవరి అవన్నీ దాదాపు 8,000 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు. వాస్తవంగా 2013, 14లో 800 కోట్లు బకాయిలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పుడు 1,360 కోట్లు బకాయిలు ఉన్నాయి. 2015 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ బకాయిల్ని దాదాపు అట్లనే ఉంచి 800 కోట్లు మాత్రమే తీర్చింది. ఆ బకాయిల్ని ప్రతి సంవత్సరం కూడా అంటే 2,200 కోట్లు లేక 2,300 కోట్లు అవుతున్నాయి. 14 లక్షల మంది విద్యార్థులకు జమ చేయాలి ప్రభుత్వం. కానీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా 2016, 17, 18, 20, 22, 23 వరకు కూడా వాళ్ళు బకాయిలు పెట్టకపోవడం వల్ల 8,000 కోట్లు బకాయిలని. ఆ నిర్లక్ష్యం ఎవరిది? గత ప్రభుత్వాన్ని అయినప్పటికీ ఈ ప్రభుత్వం అంటే ఒకటే కదా ఏదైనా కానీ. కాబట్టి విద్యార్థుల యొక్క కళాశాల యాజమాన్యాల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దశల వారీగా విడుదల చేస్తామంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 8,000 కోట్లు బకాయిలు పెడితే 100 రోజుల్లో దశల వారీగా 2,000 కోట్లు 2,000 కోట్లు 2,000 కోట్లు 6,000 కోట్లు విడుదల చేసినాం, లేదా మొన్ననే విడుదల చేసినాం. అదేవిధంగా మిగిలిన 1,000 కోట్లు 2,000 కోట్లు ఉంటే వాటిని కూడా తర్వాత బడ్జెట్లో లేకుంటే వచ్చే నెలలోనూ 2 నెలల్లోనూ ఒక మొత్తానికి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నిరుద్యోగుల వర్షన్ కావచ్చు, అలాగే చదువుకుంటున్న వాళ్ళ వర్షన్ కావచ్చు, అంటే మీరు మూసి కావచ్చు, వేరే ఇతరత్ర ప్రాజెక్టులు అంటే ఎంబటే ఇవ్వాల్సిన అవసరం లేని కూడా ఎంబటే ఇస్తున్నారు. ఇది విద్యార్థులది దట్టు లేని వాళ్ళది అంటే చాలా వెనుకబడిన తరగతి వాళ్ళకి సంబంధించి ఇవి ఇవ్వడం వల్ల మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకం అది. ఫీజు రియంబర్స్మెంట్ పథకమే కాంగ్రెస్ పెట్టింది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు చేసింది. కాకపోతే ఆ ఇంజనీర్లు చేసే ప్రక్రియలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం మూలంగా నిధులు విడుదల చేయకపోవడం మూలంగా బకాయిలు పెరిగిపోయినాయి. ఆ పేరుకుపోయిన బకాయిల్ని దశల వారీగా మేము విడుదల చేస్తాం, సంయమనం పాటించండి. చట్ట ప్రకారం అయితే కళాశాలలో సర్టిఫికెట్లు మంజూరు చేయాలి కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత. ఏదైనా ప్రభుత్వం నుంచి బకాయిలు రావాలంటే విద్యార్థుల నుంచి హామీ పత్రం రాసుకొని ఒకవేళ ఏదైనా అదనపు బకాయిలు ఉంటే ఆ బకాయిలు తీసేసుకొని ఏది అదే కదా మల్లారెడ్డి కాలేజ్ విషయంలో మల్లారెడ్డి కోర్టు ఏం చెప్పింది? కోర్టే కదా అంతిమంగా మీరు సర్టిఫికెట్లు బకాయిలు ఉన్నా ఆపొద్దు, ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే ప్రభుత్వం ఇస్తుంది, ఎక్కడికి పోదు అనే కదా తీర్పు ఉద్దేశం. మరి కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారా వీళ్ళు? కాబట్టి మేము ఏమంటున్నామంటే కొంచెం సమయం పట్టండి విద్యార్థులారా. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్లో కూడా అనేక అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉన్నది. విద్యార్థులు లేకపోయినా ప్రైవేటు కళాశాలలు కక్కుర్తుపడి విద్యార్థులు ఉన్నట్లుగా చూపిస్తూ 1,000 కోట్లు వాళ్ళు కాజేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే ఈ సంవత్సరం నుంచి ఏంటంటే కళాశాల యాజమాన్యాలు అంటే మూడో పార్టీ యాజమాన్య ఖాతాలో కాకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా విద్యార్థుల ఖాతాలోకే బదిలీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అక్రమాలు అవకతవకలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించండు. దీనికి సహకరించాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నా. కళాశాల యాజమాన్యాలు కూడా చెప్పినాయి గతంలో రేవంత్ రెడ్డి సర్కారు మాతో పిలుస్తుంది, మాట్లాడుతుంది, బుజ్జగిస్తుంది, దశల వారీగా విడుదల చేస్తుంది. ఆ ప్రభుత్వం కనీసం మా మీద కక్ష సాధింపు చర్యలకు విజిలెన్స్ దాడులు చేసింది, రకరకాల ప్రయోగాలు చేసిందని కళాశాల యాజమాన్యాలుగా చెప్పింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే వాస్తవంగా ఈ ప్రైవేటు కళాశాలన్నీ యూనివర్సిటీలు ఎవరుకున్నాయి? బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. మల్లారెడ్డి ఎవరు? బీఆర్ఎస్ నాయకుడు.
యూనివర్సిటీ ఆయనకే ఉంది. పల్లా రాజరేష్ ఎవరికి ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి. దాదాపు ఈ రాష్ట్రంలో 100%లో 98-99% కాలేజీలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకే ఉన్నాయి. అంటే దేనికోసం మీరు కళాశాల పెట్టింది? సొసైటీల పేరు మీద కళాశాల నడుపుతున్నారు సంస్థలు స్థాపించి. అంటే ఏంది? సేవాభావం, మేము సేవ చేస్తాం విద్యార్థులకు అన్నారు, వ్యాపారం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సేవ మర్చిపోయి వ్యాపారం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం నుంచి బకాయిలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు వస్తాయి. కొంచెం జాప్యం జరుగుతుంది. దశల వారీగా ఇస్తామన్నప్పుడు తర్వాత విద్యార్థుల సర్టిఫికెట్లు ఎందుకు నిలుపుదల చేయాలా? మరి ప్రభుత్వ కళాశాలల్లో కూడా ప్రిన్సిపాల్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు? కాబట్టి ఇది కావాలని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళే ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే దశల వారీగా ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60-40 నిష్పత్తిలో కేంద్రం 60% నిధులను మంజూరు చేయాలి ఈ ఫీజు రింబర్స్మెంట్కి, రాష్ట్రం 40% నిధులు మంజూరు చేయాలి. కాకపోతే కేంద్రం ఏం చేస్తుందంటే ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో విద్యార్థుల ఖాతాలో మీరు 40% వేయండి అంటుంది. ఒకవేళ 1 రోజు 2 రోజులు జాప్యం అయితే ఆ డబ్బులు వేయకుండా తప్పించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇది న్యాయమా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పటికీ కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. వాస్తవంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వము తప్పించుకోవడం కోసం 14 లక్షల మంది విద్యార్థులకు 2,400 కోట్లు అవుతుంది. కేంద్రం ఎంత ఇవ్వాలా? మనకి దాదాపు 400 కోట్లు ఇవ్వాల్సింది. 400 కోట్లు ఇవ్వకుండా 200 కోట్లు, 150 కోట్లు ఈ విధంగా తగ్గించుకుంటూ విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా మంజూరు చేసిందో, వాళ్ళందరినీ ఏ విధంగా సంతృప్తిపరిచిందో ఇప్పుడు కూడా కళాశాల యాజమాన్యాల ఖాతాలో వేస్తాం, విద్యార్థులు మాత్రం వేధించొద్దు. దశల వారీగా మొన్ననే 1100 కోట్లు వేసినాం చర్చలు జరిపి, మిగతాది వేయబోతున్నాం, కొద్దిగా ఆగండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ధనకి రాష్ట్రం ఇది, అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? కేసీఆర్. కాబట్టి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన మెచ్చుకుంటుంది. అప్పుల నియంత్రణ చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్ని ఇష్టం వచ్చినట్టు అధిక శాతం 11.9% వడ్డీలు తీసుకొస్తే ఆ వడ్డీలు దక్కించుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడుపుతుందని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ సంఘాలు కానివ్వండి, లేకుంటే టీఎన్జీఓలు కానీ ఎవరు ధర్నాలు చేసినా, ఆర్టీసీ వాళ్ళు ధర్నాలు చేసినా ప్రభుత్వం చర్చలు జరిపి మర్యాదపూర్వకంగా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నాం కదా క్రమక్రమంగా. అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా తప్పకుండా ఉన్న బకాయిలన్నీ కూడా తీరుస్తాం. అందుకే ఈ ఏడాది నుంచి ఆ సమస్య రాదు, బకాయిలు పెరిగిపోయే అవకాశం లేదు. ఎందుకంటే నేరుగా విద్యార్థుల ఖాతాలో పోతున్నాయి. కళాశాల యాజమాన్యాలు కక్కుర్తిపడి విద్యార్థుల ఫీజు కాజేయకుండా ఒకవేళ వాళ్ళ ఖాతాలో వేసిన ఏం చెప్తున్నారు? మీకు ఆ ఫీజు ఉందని, ఈ ఫీజు ఉందని రకరకాల చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఇంకోటి చేర్చుకునేటప్పుడు ఏం చెప్తారంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వస్తుంది, కాళ్ళు పట్టుకుంటున్నారు. చేరండి అని తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటున్నారు. చేరిన తర్వాత ఏం చేస్తారు? జుట్టు పట్టుకుంటారు పిల్లగాళ్ళది. ఏంటంటే మీరు కట్టాల్సిందే, ప్రభుత్వం ఎప్పుడో ఇస్తుంది, వచ్చినప్పుడు మీకు ఇస్తామంటారు. కానీ ఇవ్వరు. ఏం చేస్తారంటే బస్ ఫీజులను, ఇంకో ఫీజులను, లైబ్రరీ ఫీజులను, రకరకాల ఫీజులు పెట్టి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులను కూడా మిగిల్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కళాశాలలో అవినీతి లేకుండా విద్యార్థులకు లాభం జరిగే విధంగా మేము విద్యార్థుల పక్షం ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలు యాజమాన్యాల పక్షం ఎవడన్నా ప్రజాస్వామ్యంలో విద్యార్థుల పక్షం ఉంటాడా? లేకుంటే వ్యాపారస్తులు లేకపోతే యాజమాన్యాల పక్షం ఉంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉంది. త్వరలోనే కళాశాలకు కూడా మేలు జరిగే విధంగా, లాభం చేకూర్చే విధంగా విడుదల చేయబోతున్నాం. మీరు మొన్న ఇచ్చినటువంటి అయితే పోలీసు ఉద్యోగాలు వాళ్ళేమో 20,000 ఉద్యోగాలు ఏమని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు కూడా ధర్నా చేసారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు అడగడానికి కోరికల అనంతం మన ఆర్థిక శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర బడ్జెట్ని, తర్వాత మంజూరైనటువంటి పోస్టుల్ని ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలా. ఒకటే చెప్తారు నిరుద్యోగులు అందరూ కూడా, మీరు గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అది కూడా మేమేమంటున్నాం? 2 లక్షల ఉద్యోగాలు ఈ భర్తీ చేస్తున్నాం. అసలు పాత ఉద్యోగాల బూజు దులపడానికే 30 నెలలు పట్టింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిరుద్యోగుల మేలు కోరేవాడు కాబట్టి ఆయన ఏం చేసిండు? ముఖ్యమంత్రి కాంగలోనే విద్యార్థులకు నిరుద్యోగులు మేలు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్లతో 3 గంటల సేపు భేటీ అయిపోయి పరీక్షలను ఎట్లా ప్రక్షాళన చేయాలని చెప్పి తెలంగాణ వచ్చి టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ టీచర్ ఉద్యోగాలు ఏమైనా లీకులు జరిగినాయా? పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతుల్ని గ్రూప్ 1 అధికారులు చేసిన లేదా? ఇలా గ్రూప్ 1 అధికారులు ఎవరు? మట్టిలో మాణిక్యాల వాళ్ళంతా ప్రతిభ ఉన్నవాళ్ళు, అనాథలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, కనీసం ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళంతా కూడా ఇలా అధికారులు అయ్యారంటే అది రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. కాబట్టి మీకు మేలు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. 2 లక్షలు అన్నాం, కానీ ఇప్పటికి ఎంత అయినాయి?
67,673 ఉద్యోగాలు అంటే సుమారు 70,000 వేసుకోండి భర్తీ అయిన. ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు? 1,30,000 ఉద్యోగాలు ఉంటాయి. అసలు గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వాళ్ళకే మీకు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదవీ విరమణ చేసే వాళ్ళందరినీ కూడా తొలగించి 6,000 ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పి తయారు చేసిన లేదా? 25,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమంగా తీసుకున్న వాడే జీతం తీసుకుంటూ అధికారులు అవినీతికి పాల్పడితే ఆ గుట్టు మొత్తం రట్టు చేసి ఇవాళ 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తాడా లేదా? కాబట్టి పరిస్థితులను చక్కబెట్టడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. నిరుద్యోగులారా మీరు కొంత ఆలోచన చేయండి. నిరుద్యోగులు ఖచ్చితంగా మీరు కావచ్చు, అలాగే చనగాని దయాకర్ కావచ్చు, అలాగే రియాజ్ కావచ్చు, ఇంకొంతమంది వాళ్ళందరూ కూడా నిరుద్యోగులను మోసం చేసిరు, మమ్మల్ని వాడుకొని మోసం చేసిరు అనేది ప్రధానంగా వినిపిస్తున్న నిరుద్యోగ జేఏసీ స్థాపించి కేసీఆర్ పైన మొట్టమొదట కొట్లాడిందే మానవతరాయి. అది ఆ జేఏసీ నేనే పెట్టిన తర్వాత దాన్ని ఎవరెవరో వాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ పాలనలో నిరుద్యోగ కష్టం వస్తే మానవతరాయి స్పందించండు, దెబ్బలు తిన్నాడు. 40 కేసులు పెట్టుకుని నిరుద్యోగుల కోసం నేను. అదేవిధంగా బోడా సునీల్ నాయక్ లైవ్లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచొద్దు, మాకు అన్యాయం చేయొద్దు, మాకు ఉద్యోగాలు భర్తీ చేయండి అంటే పెంచింది పాపం మూట కట్టుకుంది ఎవరు? కేసీఆర్ కాదా? ఆ బోడా సునీల్ నాయక్ చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళు కాదా? ముత్యాల సాగర్ ఖమ్మం రైలుకు మన రైలుకు ఎదురుకుపోయి ముత్యాల సాగరు నా చావుకు కరోనా కేసీఆర్ కారణం అన్నాడు. ప్రవళిక చనిపోతే కేటీఆర్ ఏ విధంగా అవమానించిండు? మర్చిపోయారు ఇవన్నీ. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక ప్రక్షాళన జరుగుతుంది. పారదర్శకంగా లీకులు లేకుండా చదువుకునే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని 6,000 మీరు అన్నారు, 20,000 అన్నారు, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటే 7,500 ఇచ్చినాం. అవును, 7 ఖాళీ ఉన్నాయంటాం వేరు, ఆర్థిక శాఖ మంజూరు చేయటం వేరు. ఆర్థిక శాఖ ఎన్ని మంజూరు చేస్తే అన్నీ ఎట్లా భర్తీ చేయాలా? వాళ్ళ లెక్క లీకులు చేసో దొడ్డిదారులో సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నట్టు చేయదు రేవంత్ రెడ్డి సర్కార్. అందుకు నిరసనం 67,673 ఉద్యోగాల భర్తీ. అంటే నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు, నోటిఫికేషన్లు ఇచ్చి ఆ పరీక్షలు పెట్టి లీకులు లేకుండా నియామక పత్రాలు ఎవరైతే చేతిలో పెడతారో, నిరుద్యోగ చేతిలో పెడతారో వాళ్ళే మొనగాళ్ళు మొగోళ్ళు, ఆయనే రేవంత్ రెడ్డి. అర్థం చేసుకోండి. అదేవిధంగా మరి అట్లాంటి మా ఉద్యోగాలను ఎట్లా అంటారు మీరు? అంటే అప్పులు ఏమో మాయి, మీరు చేసిన అప్పులు మాయి, మీరు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయకుండా మేము పక్కగా భర్తీ చేసి నిరుద్యోగుల చేతులు నియామకాలు పెడితే మీ అంటారు. సిగ్గుంది ఏమన్నా దీనికి? అంటే అట్లాంటి వాస్తవంగా 2014 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండంటే 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలేగా. మీరు ఏమన్నారు? అప్పుడు అధికారంలో లేరు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. కోదండరామ్ సార్ కూడా అన్నాడు, ఏమన్నాడు? మా ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో మేము భర్తీ చేసుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలుపుదల చేసింది. మరి ఇప్పుడు ఆ ఉద్యోగాలు మాయందామా? మీరు అవి కూడా భర్తీ చేయలే కదా. వాస్తవంగా సిఆర్ బిస్వాల్ కమిషన్ అని వేతన సవరణ సంఘం 2021లో ఒక నివేదిక ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో 1,91,129 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నది. మరి 1,91,129 ఉద్యోగాలు ఉంటే వీళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? మేము 10 ఏళ్ళలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటే మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? 30,000 ఉద్యోగాలా? మరి 30,000 ఉద్యోగాలు ఉంటే 67,673 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చింది? కాబట్టి వాళ్ళు నిరుద్యోగులను మోసం చేస్తారు. నిరుద్యోగుల యొక్క మేలు కోరేది రేవంత్ రెడ్డి సర్కారు, నిరుద్యోగుల యొక్క నాశనం కోరేది కేటీఆర్. ఎందుకంటే రైతుల ధర్నాకు రైతులు రావట్లేదని బాల్కొమ్మ సుమనే చెప్పిండు. ఏమన్నాడు? రైతులు రాకపోతే మా వాళ్ళు 70-80 మంది వస్తున్నాం, కాబట్టి రైతులు రావట్లేదు, ఇక్కడ నిరుద్యోగులు రావట్లేదు. మన మీటింగ్ పెట్టిండు. ఎవడు వచ్చిండంటే మొత్తం మీరే బహిర్గతపరిచారు. ఎవరిని ముక్కు పచ్చలారిన ఇంటర్మీడియట్ పిల్లవాళ్ళని పిలిచి నిరుద్యోగులు అంటారా? వాళ్ళకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతే లేదు వాళ్ళకి. అంటే ఆ ముసుగులో నిరుద్యోగులను తీసుకొచ్చేసి ఆ ముసుగులో చెప్పి రకరకాల రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు, వాళ్ళు ఏ ఉద్యోగానికి సాధించలే, వాళ్ళకి పనికిరారు అసలు. ఏ ఉద్యోగం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయకుండా, ప్రిలిమ్సే పాస్ కాలేదు, గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయరు, దాని గురించి మాట్లాడతారు. పూర్వం ఏమన్నా వాళ్ళ నాయకుల నాలాగా ఏమైనా నిరుద్యోగ సంఘాన్ని స్థాపించి నిరుద్యోగుల కోసం కొట్లాడేలా? వాళ్ళకి ఏమైనా యూనివర్సిటీ నేపథ్యం ఉందా? యూనివర్సిటీలు ఎక్కడైనా పోరాటం చేశారా? లేకుంటే విద్యార్థి సంఘాలు ఏమైనా పనిచేశారు? అడగండి, వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమనండి. వీళ్ళు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిందంటే కేటీఆర్ పుట్టించిన కృత్రిమ నిరుద్యోగులు. బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులకు ఆశపడి నిరుద్యోగులు, నిజమైన నిరుద్యోగులు ఎప్పుడు లైబ్రరీలో ఉంటారు, మీటింగ్లకు వాటికి రారు. అట్లా చదువుకున్న వాళ్ళకే 67,673 ఉద్యోగాలు వచ్చి రోడ్ల మీద తిరిగి యూట్యూబ్ కొట్టాల ముందు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళంతా కూడా దేనికి పనికి రాకుండా అయిపోయారు. వాళ్ళ ఉద్యోగం అయిపోయింది, వాళ్ళ ట్రాక్ చేంజ్ అయింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, కూడా నిరుద్యోగ ఎన్నికల్లో పోటీ చేస్తారా? నాకు ఉద్యోగం కావాలి, నా లక్ష్యం ఇదని పోరాటం చేయాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు,
ఇదా నిరుద్యోగులు ఎప్పుడు పుస్తకాల్లో తపస్సు చేసే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు కాసేపు అటు కాసేపు ఇటు ఎటు కాకుండా అయిపోతారు. అసలు వాస్తవంగా ఎందుకు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటిస్తే ఎందుకు జాప్యమైంది? గ్రూప్ 1 వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, గ్రూప్ 3 వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా వేయాలంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ లేరు కాబట్టి టీచర్ ఉద్యోగాలు వాయిదా వేయటం కుదరదు, ఎగ్జామ్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినాం, నియామక పత్రాలు ఇచ్చినాం. మరి గ్రూప్ 1 వాయిదా వేస్తే గ్రూప్ 2 వాయిదా, మరి సంవత్సరం పోయింది. ఈ లోపు ఏమైంది? వర్గీకరణ రిజల్ట్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు ఈ నోటిఫికేషన్ నుంచి అమలు చేయాలని మందకృష్ణ వీళ్ళంతా అడిగే కాబట్టి ఆ నోటిఫికేషన్తో కుదరదు, వచ్చే నోటిఫికేషన్ ద్వారా అమలు చేస్తామని వర్గీకరణ అమలు చేసినటువంటి రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకెక్కడ మీకు అన్యాయం జరుగుతుంది? మీరు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు రాజకీయ ఉచ్చులో పడకండి. కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ఏది ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెట్టినోడు నిరుద్యోగి, ఎన్టీఆర్ విగ్రహాన్ని సంచలనం కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పుబెట్టి జైలుకు పోయించినాడు వాడు నిరుద్యోగి. వాడి ఉద్దేశం ఏంది? వాడు కోచింగ్ సెంటర్ ఉంది, వాడి కోచింగ్ సెంటర్ ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఎమ్మెల్సీ కావడం కోసం ఎన్ని దారుణాలని చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ మాట నమ్మకండి. ఇంకోటి, నిరుద్యోగికి మేలు చేయాలని మేము అనుకుంటాము. నిరుద్యోగి నాశనం అయితే ఆ గోతికాన్నక్కల్లా ఆడ కూర్చొని కండవా కప్పి బీఆర్ఎస్ కండవా కప్పి రాజకీయం చేస్తూ రాజకీయం లబ్ధి పొందాలనుకుంది వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి నిరుద్యోగుల ద్రోహుల్ని మీరు నమ్మకండి, నిరుద్యోగులకు మేలు చేసే రేవంత్ రెడ్డి నమ్మండి అని చెప్తాను.